ఫ్రెండ్స్ మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వము రీసెంట్‌గా విడుదల చేసినటువంటి ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, దాదాపుగా 20 పోస్టులతో మరి సైంటిస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో, దాంట్లో వయో పరిమితికి సంబంధించినటువంటి పెంచలేదనేసి మనకు ఇక్కడ కనబడుతుంది. సో, దాదాపుగా 34 సంవత్సరాల వరకే ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీకి మరో ఇక 5 ఇయర్స్ కలిపి దాదాపుగా 39 ఏళ్లకు వరకే ప్రభుత్వం ఇక్కడ ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే మరి ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి మరి నిరుద్యోగులు చాలామంది చాలా రకాలుగా క్వెషన్స్ అడుగుతున్నారు సార్. సో, ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళ క్వెషన్స్‌ను క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇక్కడ చూడొచ్చండి, ఫస్ట్ ఏంటిదంటే తెలంగాణలో ఏజ్ లిమిట్ 34 సంవత్సరాల నుంచి మరి గతంలో 44 సంవత్సరాలకు ప్రభుత్వం పెంచింది గత ప్రభుత్వం. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ టర్మ్ పీరియడ్ ఏదైతే ఉన్నదో సో మనకు ఫిబ్రవరిలోనే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఫిబ్రవరి తర్వాత మళ్ళీ కొత్త జీవో రాలేదు. సో, దానికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వము మళ్ళీ కొత్త జీవో విడుదల చేస్తే ఇక్కడ పెంచేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే మరి ఫిబ్రవరికి అయిపోయినటువంటి జీవోను మళ్ళీ పెంచలేదు కాబట్టి ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చేసిందంటే ఈ యొక్క పొల్యూషన్ సంబంధించినటువంటి కంట్రోల్ రిక్రూట్మెంట్ బోర్డులో వచ్చినటువంటి నోటిఫికేషన్స్‌లో 34 వరకే ఇచ్చిందనమాట. సో, 34 ప్లస్ 5 ఏమో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటి అభ్యర్థులకు 39 వరకు అప్లై చేసుకోవచ్చు. సో, అయితే గతంలో ఏం చేశారంటే గత ప్రభుత్వము 44 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఉంచారు. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఇయర్స్ పెంచారండి. సో, ఓపెన్ కేటగిరీలో 46 సంవత్సరాలు ఉండేది మాత్రం జియో మాత్రం. సో, మనకు ఏదైతే 44 ఇయర్స్ వరకు పెంచారో సో, ఆ 44 వరకు పెంచినటువంటి జియో ఏంటిదంటే 42 సంబంధించినటువంటి జియో ప్రకారం పొడిగించారు. సో, అయితే ఆ జియో ఏం చేసిందంటే మరి ఫిబ్రవరి వరకే ఆ జియో టైమ్ అనేది పీరియడ్ సంబంధించినటువంటి ఏదైతే టైం ఉన్నదో అక్కడికే మరి ఎండ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రెన్యువల్ కాలేదనమాట. 34 నుంచి 44కు పెంచినటువంటి జియో ఏదైతే 42 ఉన్నదో అది ఫిబ్రవరికే ఎండ్ అయింది అనమాట. మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు. ఎక్స్టెండ్ చేయకపోవడంతో మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేసిందంటే ఈ 34కే ఇచ్చిందనమాట. ఇది మాత్రం పాత సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాలే. అయితే మళ్ళీ టీజీపీఎస్సీ ఏం చేసింది, ప్రభుత్వానికి మళ్ళీ ఒక లేఖ రాసింది. ఏజ్ లిమిట్‌ను 44 సంవత్సరాలకు పెంచుతారా అనేసి మరి చెప్పడం జరిగింది. సో, అయినా సరే మరి ప్రభుత్వము ఇప్పటివరకు అయితే మరి 44 అనేది ఏజ్ అనేది అఫీషియల్‌గా మనకు జియో అనేది విడుదల చేయలేదు. ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మరి తెలంగాణలో మరి 34 సంవత్సరాలే ఉంటుందా? లేకపోతే 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేది పొడిగిస్తారా అన్న దానిపైన ఇప్పుడు చర్చలో వస్తున్నటువంటి మనకు టాపిక్ అనమాట. ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ ఏజ్ లిమిట్ సంబంధించినటువంటి అంశం. ఎంతో కాలంగా దాదాపుగా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు ఒక నిరాశ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి 34 వరకే మరి ఉంచారు కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 34 ఉన్నటువంటి ఏజ్ లిమిట్‌ను మళ్ళీ 44కు పెంచాలనేసి ఇక్కడ ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో మరి వచ్చేటటువంటి అప్‌కమింగ్ నోటిఫికేషన్స్‌లో సో, మళ్ళీ మనకు నోటిఫికేషన్స్‌లో 44 వరకు కూడా ఉండబోతున్నాయి. సో, మీరు ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశగానే ప్రయత్నం చేస్తుంది. 44తో పాటు +2 46 వరకు కూడా పెంచాలనేసి చూస్తుందన్నమాట. సో, దీనిపైన ప్రభుత్వం ఆల్మోస్ట్ దీనిపైన కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. 100% మాత్రం వచ్చేటటువంటి అప్‌కమింగ్ నోటిఫికేషన్స్ అన్నీ దాంట్లో కూడా మళ్ళీ 44 46 మాత్రం ఉండబోతుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్ ఏదైతే ఉన్నదో దీనికి పెంచారులే కానీ సపరేట్‌గా జీవో ఏమి ఇవ్వలేదు. సో, దానికి అనుగుణంగా 44 + 46 ఉండిపోయింది. సో, జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 46 వరకు అప్లై చేసుకోవాలనేసి ఇచ్చారు. సో, మళ్ళీ ఈ జీవో ఏదైతే ఉన్నదో ఈ జీవో సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో మెయిన్ ఏంటంటే నాన్ యూనిఫామ్ జాబ్స్ సంబంధించినటువంటి వాళ్ళకే వర్తిస్తుందనేసి కూడా ఇవ్వడం జరిగింది. మరి యూనిఫామ్ జాబ్స్ పోలీస్ అయినా సరే ఫారెస్ట్ వంటి యూనిఫామ్ జాబ్స్కి సపరేట్ రూల్స్ అనేది ఉండబోతున్నాయి. సో, దీనిపైన మళ్ళీ ప్రభుత్వము మళ్ళీ ఏమైనా సపరేట్‌గా జీవోలు సంబంధించినటువంటి తెచ్చి మరి పెంచబోతుందా లేదా దానిపైన మరి నాన్ యూనిఫామ్స్ అంటే మనకు పోలీసు ఏదైతే ఫారెస్ట్ దానిపైన తర్వాత దీనికి సంబంధించినటువంటి వీడియో చేస్తాను. ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సిచ్యువేషన్స్ బట్టి చూసుకున్నట్లయితే
ఇప్పుడు నాన్ ఇన్ఫార్మ్ జాబ్స్‌కైతే 44 సంవత్సరాలు పెంపుదల ఉండబోతుంది. సో, మీరు ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వము దీనిపైనే కసరత్తు చేస్తుంది. 100% మళ్ళీ 44 సంవత్సరాలకు ఉండబోతున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా మనకు సంబంధించినటువంటి అప్డేట్ అండి. సో, గతంలో మనకు 2022లో 10 ఏండ్ల సడలింపునిచ్చి మరి దాదాపుగా జియో తీసుకొచ్చి 44 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసింది. సో, ఈ విధంగా మళ్ళీ జియో నెంబర్ తెచ్చి కొత్త జియోని తెచ్చి ఎక్స్‌టెండ్ చేస్తారు. 44 సంవత్సరాలు పెంచబోతున్నారు. సో, వర్రీ అవ్వకుండా చదువుకోండి. ఖచ్చితంగా ప్రభుత్వము మీ యొక్క ఏదైతే సమస్య ఉన్నదో ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం కనిపిస్తుందనమాట. సో, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.